దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు కొరకు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి, దేవుడు మన పట్ల చేసిన ఈ మేలంతటిని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. పోయిన వారం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసాం. దావీదు యొక్క కుటుంబము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? దేవుని యొక్క సన్నిధి. సౌలు యొక్క కుటుంబము దిగజారిపోవడానికి కారణం ఏంటి అని అంటే, సౌలు మరి పాపము చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి పశ్చాత్తాప పడకుండగా, దేవుని యొక్క సన్నిధికి వచ్చి తాను చేసినటువంటి దానిని ఒప్పుకొనకుండగా, దేవుని యొక్క సన్నిధిని విడిచి దూరంగా ఉన్నాడు కనుక మరి దినదినము సౌలు యొక్క కుటుంబం ఏమైపోయింది? దిగజారిపోయింది. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అనన్నా, ఒక సంఘము దీవించబడాలి అనన్నా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి ప్రసన్నత ఆ కుటుంబం మీద, ఆ యొక్క సంఘం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతంలో రాసినటువంటి పుస్తకం, మొదటి దినవృత్తాంతముల పుస్తకం 16వ అధ్యాయము 11వ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు పుస్తకం 16వ అధ్యాయము 11వ లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. చాలు. ఆయన సన్నిధిని అందరు చెప్పాలి. ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్న ఒక విషయాన్ని, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు మీరేమి చెయ్యాలో, మీరేమి వెదకాలో, మీరు ఏమి పోగొట్టుకున్నారో అనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. మీరు దేవుని సన్నిధిని ఏం చేయాలంట? వెదకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా పోగొట్టుకున్నారా? మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక దానిని పోగొట్టుకొని ఉంటాం. కొంతమంది డబ్బును పోగొట్టుకొని ఉంటారు, కొంతమంది విలువైన వస్తువులు అనగా బంగారము, వెండి లేక ఇతరితరమైనటువంటి విలువైన వస్తువులు, ఇండ్లు కానీ భూములు కానీ కదా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొంతమంది మనుషులను కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇహలోక సంబంధమైనటువంటి వాటి విషయము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడట్లేదు. కానీ సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనటువంటిది, ఆత్మీయమైన జీవితంలో మనము ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలంట? దేవుని యొక్క సన్నిధిని మనము వెదకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెదకాలి అనంటే అది ఒక రోజా అండి, 2 రోజులా? దేవుని యొక్క వాక్యం ఏమని